హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం. విలేజెస్‌లో ప్రతికి పశువులైతే ఉంటాయి. ఆల్మోస్ట్ అందరికైతే ఉంటాయి. కానీ దానికి సంబంధించేసిన పశువుల షెడ్‌లయితే ఉండవు. అయి మన ప్రభుత్వం అయితే ఒక కొత్త నిర్ణయం అయితే తీసుకుంది. అది ఏంటి అంటే, ఈ యొక్క పశువుల షెడ్‌లు కట్టియడానికి కొంత సబ్సిడీ ఇద్దామని చెప్పేసి కొత్త నిర్ణయం అయితే తీసుకుంది. దానికి ఎలా అప్లై చేయాలి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హతలు ఏంటి? అన్న విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా కొంత ఇన్ఫర్మేషన్ అనేది దానికి సంబంధించేసిన ఇన్ఫర్మేషన్ అనేదైతే తెలుసుకుందాం. ముందుగా మీకు ఇంకో విషయం. అది ఏంటి అంటే, నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను గదా! ఆర్టికల్ కావాలన్నట్లయితే, నేనైతే ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అనేది పైన స్క్రీన్ పైనైతే ఏస్తాను. లేదంటే డిస్క్రిప్షన్‌లో గాని, కామెంట్ సెక్షన్‌లో గాని అయితే ఏస్తాను. ఎళ్లి ఫాలో కొట్టి నాకైతే డీఎం అయితే చేయండి. మాకు మీకేమైనా డౌట్స్ ఉన్నా, అదేవిధంగా ఈ యొక్క ఆర్టికల్ కావాలన్నా నాకైతే డీఎం చేసినట్లయితే నేను ఖచ్చితంగా అయితే రిప్లై ఇవ్వడం అనేదైతే జరుగుతుందనమాట. ఇంకా టాపిక్‌లోకి పోయినట్లయితే, దీని యొక్క అర్హతలు ఏమిటి అని చూసుకున్నట్లయితే, ఈ యొక్క పశువుల షెడ్‌లు పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే వాళ్ళకి, రైతులకు ఈ షరతులైతే పాటించాల్సయితే ఉంటుంది ఖచ్చితంగా. అదేంటి అంటే, రైతు వద్ద 5 ఎకరాలైతే ఉండకూడదు. అంటే 5 ఎకరాల కన్నా పైన భూమి అయితే ఉండకూడదు. 5 ఎకరాల లోపల ఉంటే మాత్రమే ఈ యొక్క స్కీమ్‌ననేది అప్లై చేసుకోవడానికైతే మీకైతే జరుగుతుంది. మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకోటేంటి అంటే, పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డు మరియు ఉపాధి హామీ పథకం జాబ్ కార్డ్ అయితే ఉండవలసైతే ఉంటుంది. సో, ఇవన్నీ గాని ఉంటే మాత్రం అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి ఏమిటి అంటే, పశువులు పెంచే రైతు కావాలి. అంటే మీరు ఖచ్చితంగా పశువులు పెంచుతూ ఉండాలి. అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ యొక్క సబ్సిడీ అనేదైతే వర్తిస్తుంది. సో, నేను చెప్పిన ఈ 3 అని మీకైతే ఉంటే మీ 3 అని మీరు గాని ఎలిజిబుల్ అయినట్లయితే మీకైతే ఖచ్చితంగా ఈ యొక్క సబ్సిడీ పొందడానికైతే అర్హులైతే అవుతారు. ఇంకోటి ఏంటి అంటే దరఖాస్తు విధానం చూసుకున్నట్లయితే మీ భూమి పత్రాలు అంటే పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్, జాబ్ కార్డు సిద్ధం చేసుకోండి ఫస్టు. అదేవిధంగా సమీప ఎంపీడీఓ లేదా ఏపీఓ కార్యాలయానికైతే వెళ్ళండి. అక్కడ వెళ్ళేసి అవసరమైన పత్రాలు జెరాక్స్‌లు, కాపీలతో దరఖాస్తు సమయం అయితే మీరైతే దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే మీ యొక్క సచివాలయంకెళ్ళినా గూడా అయితే చేస్తారు ఆల్మోస్ట్. ఎందుకంటే ఏ స్కీమొచ్చి నా సచివాలయంలో అయితే అప్లై చేసుకోవడానికైతే కుదురుతుంది కాబట్టి, మీరు సచివాలయానికెళ్ళినా గూడా అయితే చేస్తారు. లేదా రైతు కేంద్రపు భరోసా వెళ్ళినా గూడా అయితే చేస్తారు. ఇంకోటి ఏంటి అంటే ముఖ్య అంశాలు చూసుకున్నట్లయితే ఇప్పుడు పథకం పేరైతే అంటే మీరు ఈ వీడియో మీకు అర్థం కాకపోయినా ఇంకో వీడియో సెర్చ్ చేసుకోవాలన్న ఈ పథకం పేరేంది అని చెప్పొచ్చు అంటే పశువుల షెడ్ నిర్మాణ పథకం అనైతే చెప్పొచ్చు. అంటే ఎన్ఆర్‌ఈజీఎస్ కింద ఈ యొక్క పథకం అనేదైతే వర్తిస్తుందనమాట. సో, ఈ యొక్క పథకం పేరేంది పశువుల షెడ్ నిర్మాణ పథకం అని అయితే చెప్పొచ్చు. అంటే పశువుల షెడ్ స్కీమ్ అనైతే యూట్యూబ్‌లో సెర్చ్ చేయండి. దానికి తగిన ఇన్ఫర్మేషన్ అనేది మీరైతే పొందొచ్చు. అంటే ఈ వీడియో మీకు అర్థం కాకపోయినట్లయితే. ఆర్థిక సాయం ఎంత వస్తుంది? అంటే సబ్సిడీ ఎంత వస్తుందంటే 2,00,000 వాళ్ళకైతే వస్తుంది. అర్హులు ఎవరు అంటే 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులు మాత్రమే దరఖాస్తు కేంద్రంకి వెళ్లైతే చేయించుకోండి. అంటే ఎంపీడీఓ లేదా ఏపీఓ కార్యాలయాలకైతే వెళ్ళండి. లేదా సచివాలయాలకైతే వెళ్ళండి. లేదా రైతు కేంద్రం అయితే ఉంటుంది గదా! అక్కడికి వెళ్ళినా గూడా చేస్తారు. సో, ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా ఐ పాయింట్స్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కీమ్ అనేది మీరైతే నోటిఫికేషన్ రూపంలో అయితే పొందొచ్చు. ఓకేనా? సరే ఇంకా ఈ వీడియోని అయితే ముగిద్దాం.